చెలియలి కట్ట నాటకం. నవల రచన డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ శ్రీ విశ్వనాథ పవని శాస్త్రి. నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల. సహకారం మడిపల్లి దక్షిణామూర్తి. వినండి చెలియలి కట్ట నాటకం. సరస్వతి, ఓసే సరస్వతి. ఏమత్తయ్యా, ఏం కావాలి? నిన్ను పిలవలేదే అమ్మా, నా కూతురు సరస్వతిని పిలిచాను. సరస్వతి వదిన పెరట్లో పాదులకు నీళ్లు పోస్తోంది అత్తయ్య. నాకు చెప్పండి, ఏం కావాలో నేను చేస్తాను. ఏం లేదే అమ్మా, వంట అయిపోయింది. మీ ఆయన వచ్చేదాకా ఇలా నడుము వాలుద్దామని. అయితే ఆ పెద్ద పీటలు రెండు తెచ్చిలా వేయమంటారా? అయ్యో అయ్యో, నువ్వేం తెస్తావే పసిపిల్లవి, అవి చాలా బరువు అమ్మా. నేను పసిపిల్లనేమిటి, నాకు 17 ఏళ్ళు. అత్తయ్య ఇదిగో పీటలు. వదినా, రత్నావళదినా. అదిగో సరస్వతి పిలుస్తున్నట్టుంది, దానికి ఏం కావాలో చూడమ్మా. అలాగే అత్తయ్య. వస్తున్నా వదినా. ఏం కావాలి? పొయ్యి మీద నీళ్లు పెట్టు, నేను బావి దగ్గరికి వెళ్ళి మంచి నీళ్లు తీసుకొస్తాను. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళారు? నీతో చెప్పలేదా? చెప్పలేదు. రత్నం వదిన బతుకున్నప్పుడు ఆవిడతో చెప్పకుండా ఇటు కాలు అటు పెట్టేవాడే కాదు. ఇప్పుడు నీతో ఒక్క ముక్క కూడా అనకుండా ఊళ్ళే వెళ్తున్నాడు. అయినా నీతో ఏం చెప్తాళ్లే ఆ రాజకార్యాలు, చిన్నపిల్లవి. అబ్బా, నువ్వు నన్ను చిన్నపిల్లనని అంటున్నావు వదిన. ఏంటో ఎవ్వరూ ఏమీ చెప్పరు నాకు, అంత చిన్నపిల్లవి అంటారు. ఏముందమ్మా ఇందులో చెప్పకపోవడానికి? వదినా వదినా, ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళారో చెప్పవు? ఇంకెక్కడికి, ఆ మార్వాడి దగ్గరికి అప్పు కోసం. మా తమ్ముడు రంగడు పట్నంలో ప్లీడరీ చదువుతున్నాడు కదా. అవును. వాడి చదువుకి ఎక్కడ డబ్బు చాలటం లేదు. అది చాలనట్టు నా కొడుకు నీలాంబరం కూడా హై స్కూల్లో చేరాడు కదా, దానికి దేనికి అప్పు కోసం వెళ్ళాడు. ఓహో అలాగా. కనీసం రంగడి చదువు పూర్తయితే వీడి కష్టాలు సగం గట్టెక్కినట్టే. సరేలే, అవన్నీ నీకు నాకు ఎందుకు కానీ ముందు కాసిన వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టు, అన్నయ్య వచ్చి స్నానం చేస్తాడు. అలాగే వదినా. ఒరే రంగా, స్త్రీ జనోద్ధరణ మీద ఇవాళ కాలేజీలో నువ్వు ఇచ్చిన ఉపన్యాసం అద్భుతం రా, అద్భుతం. అది ఉపన్యాసం కాదురా హరి, మరి నా హృదయంలో రగులుతున్న బాధ. నిజమేరా రంగా, సంఘంలో ఆడవాళ్ళకి న్యాయం జరగడం లేదు. వాళ్ళకి తగిన చదువులు చెప్పించకుండా ఎంతసేపు ఇళ్లల్లో పని పాటలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కేవలం పిల్లలకనే యంత్రాల్లో వాడుతున్నారు. స్వేచ్ఛ అనేది లేకుండా చేస్తున్నారు. అంతేకాదురా హరి, ఎంతమంది భార్యలు తెచ్చినా మగవాడు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చట, ఆడది మాత్రం చేసుకోకూడదట. అన్యాయమేరా రంగా. అన్యాయమా అన్యాయంన్నరా? ఎక్కడి దాకానో ఎందుకు, మా ఇంట్లో మా అన్నయ్య సీతారామయ్యే ఉన్నాడు. 40 ఏళ్ళు. 2 ఏళ్ల క్రితం మా వదిన చనిపోయింది. ఈయనగారు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఏమిటి, 40 ఏళ్ళక? ఆ సంగతి అలా ఉంచు. ఈ కొత్తగా వచ్చిన అమ్మాయికి వయసు ఎంతో తెలుసా? ఎంత? 16 ఏళ్ళు. 16 ఏళ్ళ? రత్నపు మొలకలా ఉంటుంది. మా అన్నయ్య ఆహా తెలుసుగా, ఒట్టి పల్లెటూరి గబ్బిల. ఈ కాఫీ ముక్కుకి ఆ దొండ పండు. ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుందిరా? ఒప్పుకోక ఏం చేస్తుందిరా హరి? తండ్రి పోయాడు, ఆస్తులా లేవు, ఉన్న మేనమామ ఒక్కడు, ఇదిగో ఇలా వదిలించుకున్నాడు. మా అన్నయ్య బాగా ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్నాడు. ఒరే రంగా, ఏది ఏమైనా నువ్వు మీ అన్నయ్యని అలా అనడం బాగోలేదురా. నీ చిన్నప్పుడే మీ నాన్న చచ్చిపోతే
నిన్ను పెంచి పెద్ద చేశాడు, చదివించాడు. నువ్వు రేపు లాయర్ అయితే ఆయన చలవే కదా. ఆయన చలవేమిట్రా మధ్య? మా నాన్న ఆస్తిలో నా వాటా ఉంది. నేను చదువుకుంటానన్నాను, నాది నాకు పంపిస్తున్నాడు. అదేం గొప్ప? మీ నాన్న ఆస్తే కాదు, అప్పులు ఇచ్చిపోయాడు. ఇచ్చిపోయాడులే. అవన్నీ అటుపక్క తీరుస్తున్నాడు, ఇటుపక్క నీ చదువు కోసం అప్పులు చేస్తున్నాడు. ముసలిదైన మీ అమ్మని, భర్త పోయిన మీ అక్కయ్యని పోషిస్తున్నాడు. మీ అక్కయ్య కొడుకును కూడా చదివిస్తున్నాడు. నువ్వెన్నైనా చెప్పరా హరి, మా అన్నయ్య మీద నాకు గౌరవం పోయింది. రత్నావళి జీవితాన్ని నాశనం చేశాడు. నాశనం చేశాడని నువ్వనుకుంటున్నావు. కొత్తగా వచ్చిన మీ రత్నావళి వదిన అనుకోవడం లేదేమో. లేకపోతే మీ అన్నయ్యతో ఎలా కాపురం చేస్తుందిరా? గతి లేక చెయ్యొచ్చురా, లేదా బావిలో కప్పలా అదే లోకం అనుకుంటూ ఉండొచ్చు. ఏమైనా ఆమెకి న్యాయం చేయాలి, ఆ ఊబి నుంచి బయటికి లాగాలి. చూడు, ఆమెకు న్యాయం చేయాలని ఆవేశంలో మీ అన్నయ్యకి అన్యాయం చేయకు. ఆమెను ఊబిలోంచి లాగాలనే ప్రయత్నంలో నువ్వు సముద్రంలో పడకు. నీ సలహాకి ధన్యవాదాలు రా హరి. సరస్వతి, అమ్మాయి సరస్వతి. వచ్చారా? రండి రండి. సరస్వతి ఏది రత్న? మంచినీళ్ళు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళిందండి. మా అమ్మ? అత్త ఏమో వంట చేసి పెరట్లో పడుకున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూడొద్దు, భోజనం చేసేయి అని ఎన్నిసార్లు చెప్పాను. నేను పొద్దున్నే చద్దన్నం తినేశానుగా. మీ స్నానానికి వేడి నీళ్ళు తోడదామని ఎదురు చూస్తున్నాను. చద్దన్నం తిన్నావా? నిజంగా నిజంగా తిన్నావా? నిజంగానే తిన్నాను. అయితే ఏది నీ నోరు వాసన చూడని? అబ్బా, తిన్నానని చెప్తున్నాను కదా. తిన్నట్టే ఉంది, ఇది మళ్ళీ చూడని. అబ్బా వదలండి. ఏ గడ్డం గుచ్చుకుంటోందా? మొన్న ఏకాదశి, నిన్న ద్వాదశి, ఇవాళ శుక్రవారం. రేపు చేసుకుంటానులే. ఏమి చేతురా రంగా, అదిగో చేతురా. ఏరా అన్నయ్య, ఎప్పుడు అనగా వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు? అప్రహణం కూడా దాటింది. అమ్మ నీ కోసం చూసి చూసి శోష వచ్చి పడుకుంది. ఎందుకే అమ్మాయి నా కోసం చూడడం? మీకేమన్నా చాలస్తామా? నీకు చాలస్తంగానే కనపడుతుందిరా అన్నయ్య. నువ్వు లక్ష చెప్పు, మగవాడు తేరకుండా ఆడవాళ్ళు తిని చావలేరురా. నిజమే, పెద్దరాలే వచ్చేవాడిని. కానీ ఏం చేయని చెప్పు. నీలాంబరుడికి వచ్చే నెలలో పరీక్షలాయే. ఇవాళతో ఫీజు కట్టే గడువు అయిపోతుంది. ఆ 4 రాళ్ళు వాడి స్కూలుకు వెళ్ళి కట్టి వచ్చేసరికి ఇదిగో ఈ సమయం అయింది. మరి ఏమిటో, అటు తమ్ముడు ప్లేడరీ చదువు చాలదన్నట్టు ఇటు నా కొడుకు హై స్కూల్ చదువు ఒకటి పెట్టుకున్నావు. నీకు ఒళ్ళు హోనం అయిపోతోంది. అమ్మోయ్, నువ్వన్నట్టే రంగడొచ్చాడేవు. ఏరా రంగా, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వు సెలవులకి వస్తావని అమ్మ, రావని నేను పొద్దున్నే అనుకున్నాం. ఉత్తరం కూడా రాయకుండా వచ్చావంటే ఏదో తుఫాన్ ఉంది. తుఫాను లేదు, ఏమీ లేదు. ఎప్పుడూ నీ మాటే నెగ్గాలనుకుంటావుగా. ఈసారి నీ మాట నెగ్గకూడదని వచ్చాను. నా మాట నెగ్గకూడదని వచ్చావా? ఏడ్చినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు. అమ్మ మాట నెగ్గించాలని వచ్చానంటే సంతోషించేదాన్ని. వెళ్ళు, లోపలికి వెళ్ళరా. ఆ ముసలావిడ నీ కోసం తెగ కలవరిస్తోంది. మాట్లాడటం చాలా కష్టం. ఏరా నాయనా, వచ్చావా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? అయ్యో అయ్యో, అలా చిక్కిపోయావేమిట్రా? చిక్కలేదు గిక్కలేదు కానీ వంట అయిందా? నాకు బాగా ఆకలిస్తుంది. అప్పుడే ఎక్కడ్రా నాయనా, ఇప్పుడేగా సరస్వతి బావి దగ్గరికి వెళ్ళింది. అది నీళ్లు తేవాలి, వంట కావాలి, అన్నయ్య వచ్చి నైవేద్యం పెట్టాలి. ఈలోగా మిగతా వాళ్ళు చావాలి. ఎందుకురా నాయనా అంతలేసి మాటలు? నేనా పెద్దదాన్ని, మీ వదిన చిన్నపిల్ల. అన్నిటికీ ఆ సరస్సు ఒక్కతే అయింది. అది మాత్రం ఇంట్లో ఎన్ని పనులను చేస్తుంది చెప్పు బాబు. నా కర్మకాలి ఆ పెద్ద కోడలు పోయింది. అదే బతికుంటేనా
నిక్షేపంలా కూర్చోపెట్టి రాజోపచారాలు చేసేది కదా. ఏమిటో నాకు ఆ గీత ఉండద్దు. ఎందుకుంటుంది? ఆవిడ బతికున్న నాళ్ళు వేపుకు తిన్నావు, ఇప్పుడు చచ్చిన తర్వాత ఆపేక్ష ఎక్కువైంది. చచ్చా, ఈ వెధవ పల్లెటూళ్ళంటే నాకెందుకే చిరాకు. ఒక కరెంటు లేదు, పాడు లేదు. పొద్దుగుక్కితే చాలు, జీవితం చచ్చిపోయినట్లే. ఒసే సరస్వతి, సరస్వతి, కాస్త లాంతరు వెలిగించేలా తగలై తల్లి. సరస్వతి వదిన రామాలయానికి వెళ్ళింది. లాంతరు తెస్తాను. మా అమ్మ లేదా? పలహారానికి పప్పు కడుగుతున్నారు. మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? కరణీకంప నుండి పక్క ఊరు వెళ్ళారు. ఇదిగో లాంతరు, గడప మీద పెడుతున్నాను. ఆగు, వెళ్ళకు. నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నాతో మాట్లాడటానికి బెరుకు పడతావేంటి? మీ ఊళ్ళో కూడా ఎవరితోనూ మాట్లాడేదానివి కావా? మాట్లాడేదాన్ని. అలాగే నాతోనూ మాట్లాడు. నీకో విషయం చెప్పనా? నువ్వు మాట్లాడితే వీణ మీటినట్లుంటుంది. చక్కగా చదువుకున్నావు, తలమాయినియో చీరమాయినియో బంగారు బొమ్మల్లే ఉంటావు. వయసు మీరిన మా అన్నయ్యకి నిన్ను కట్టి మీ మేనమామ నీకు అన్యాయం చేశాడు. అవునా? మాట్లాడమే. అవునులే, ఏం మాట్లాడతావు? నీకు మాట పడిపోయింది. నీకే కాదు, నీలాంటి అమాయకపు ఆడపిల్లలందరికీ ఇలాగే అవుతోంది. ఈ పూర్వాచార పరాయణులంతా చేరి మిమ్మల్ని ఇలా అన్యాయం చేస్తున్నారు. మీరంతా గొర్రె పిల్లల్లాగా తలలాడిస్తూ వాళ్ళ వెంట పెడుతున్నారు. వాళ్ళు మీ గొంతుకులు కోస్తున్నారు, మీకు సుఖం లేకుండా చేస్తున్నారు. మీకు ఈడు చూడు అయిన సంబంధాలు తేవటం లేదు. ముసలి వాళ్ళకిచ్చి కట్టబెడుతున్నారు. మా అన్నయ్య లాంటి వాడితో నీకేమిటి సుఖం చెప్పు? ఒక సరాగమా చట్టుబండల తన పనులేవో తను చూసుకోవడం తప్ప నిన్నెప్పుడైనా సరిగ్గా పట్టించుకున్నాడా మా అన్నయ్య? ఏనాడైనా ఒక్కనాడు ఆయనతో నువ్వు ఆనందించావా? ఎలా ఆనందిస్తావు ముసలివాడితోటి? అదే నీ వయసు వాడిని చేసుకునుంటే చిలకా కోరికల్లాగా హాయిగా తూలుతూ వెళుతూ గంతులు వేస్తూ ఆనందిస్తూ ఉండేదానివి. చూడు, నేను ఈ మాటలు నాలిక చివరి నుంచి చెప్పటం లేదు. ఎన్నిసార్లు వీటి గురించి విచారించాను. లోకంలో జరిగే అన్యాయాల గురించి నా మనస్సు ఎప్పుడు ఆందోళన పడుతూనే ఉంటుంది. వీటిని ఎదిరించి నిలబడాలి అనిపిస్తుంది. నువ్వు ఆలోచించు. నేను చెప్పేది నిజమో కాదో నీకే తెలుస్తుంది. నువ్వేం పసిపిల్లవు కూడా కాదు కదా. అవును, నేను పసిపిల్లని కాను. వదినా, వదినా, ఏమమ్మో రత్నావళి వదినా, నిన్నే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? పొలికేకలు పెట్టినా పలకలేదు. ఏంటంత పరధ్యానం? అబ్బే, పరధ్యానం కాదు, తలనొప్పిగా ఉంది. కాసేపు పడుకుంటాను. మనసు గుర్రము రోరి మనిషి, మనసు గుర్రము రోరి మనిషి, మనసు కళ్ళెములాగు మనిషి, మనసు కళ్ళెములాగు మనిషి, మనసు గుర్రము రోరి మనిషి. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి. నైవేద్యం. అమ్మాయి సరస్వతి, నైవేద్యం పట్రా. వంట ఇంకా అవలేదు. అదేమిటి, రోజు నేను వచ్చేటప్పటికే వంట చేసి కూర్చుంటారు, ఇవాళ ఇంకా అవ్వకపోవడం ఏమిటి? ఒక్కరితిని ఎన్ని పనులని చేయను. ఒక్కతివి ఏమిటి? అమ్మ ఉందిగా. ప్రొద్దుటి నుంచి ఒంట్లో బాగుండలేదని పడుకుంది. ఆహా, రత్నావళి ఏమైంది? ఏమైందో, ఇంతవరకు 10 సార్లు పిలిచాను, పలకలేదు. పలకలేదా? ఒంట్లో బాగోలేదా? బాగుండకే. పొద్దున్నే లేచింది, స్నానం చేసింది, చీర సింగారించింది, చద్దన్నం తిని మరీ పడుకుంది. ఏం మాయ రోగం వచ్చిందిట? రత్నా, రత్నా! ఆ పిలుపు నావి 10 అయినాయి. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. రత్నా, రత్నా! అదేమిటి
మేలుకుని ఉండే పలకవు ఆ? ఏమిటా గుడ్లప్పగి చూడ్డం? లే, సరస్సు తొక్కతే పాపం ఎన్ని పనులని చేసుకుంటుంది. లే. మనసు చికాగ్గా ఉందేమో, రేపటి నుంచి లేస్తుందిలే. మనగోలే తప్ప అది చూడు ఆ రంగులని కదిలిందేమో. నిన్ను అన్నయ్య, ఏమిటా నీళ్లు మనిషి మీద పోయటం? ఏమిటా మోటుదనం? పోస్తే పోషాను లేరా, ఇంతలో ఏమి మొక్క మొలిచిపోదు. అదిగో చూడు లేచి ఎలా తల తుడుచుకుంటుందో. ఇందాకటి నుంచి లేని ఓపిక ఇప్పుడు ఎలా వచ్చిందిట, ఎలా లేచిందిట. లేవకేం చేస్తుంది? చెంబు నీళ్లు నెత్తిన పోసావాయా? ఒరే రంగా, మనమేమన్నా జమీందారులమా కాస్త ఓపిక లేనంత మాత్రాన ముసుగుతన్ని పడుకోవడానికి? నలుగురు 4 పనులు చేసుకోకపోతే ఇల్లు ఎలా నడుస్తుంది? అందుకని నెత్తి నీళ్లు పోయటమేనా? చచ్చా, పొట్టి మోటు మనుషులు, అనాగరిక మనుషులు. అవునవును, అన్నయ్య అనాగరికుడు, నువ్వు నాగరికుడు. నీ నాగరికమంతా వెలిగిపోతోంది. వాడు నానాగడ్డి తిని సాగిస్తుంటే సాగుతోందిరా నీ నాగరికం. అది కాదే నీ చెప్పేది. ఏంటా నువ్వు చెప్పేది? ఏదో చదివి ఉద్ధరిస్తావనుకుంటే అన్నగారి మీద తిరగబడ్డమా? వాడికే నీతులు బోధించడమా? అఘోరించావులే. రత్నా, రత్నా, ఎక్కడున్నావు? అరే, ఇదేమిటి ఇలా చీకట్లో పడుకున్నావు? ప్రొద్దుకుంకింది, దీపాలు వెలిగించవా? ఏయ్, మాట్లాడవి. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. అయినా ఎందుకంత కోపం? 3 నాళ్ళైనా ఇంకా మూతి బిగింపేనా? నేనే మూతి బిగించలేదు, నా మూతే అంత. అవునవును, నీది చిక్కని చక్కని చుక్క మూతి ఎంతో అందంగా ఉంటుంది. చాలండి, పొద్దు కూకితే అన్ని ఇలాంటి మాటలే. మళ్ళీ తెల్లారితే చాలు. మోటువాణ్ణి, పల్లెటూరి వాణ్ణి, అనాగరికుణ్ణి అంతేగా. నువ్వు సుకుమారివి, అందగత్తెవి, చదువుకున్నదానివి. నన్ను మన్నించవచ్చుగా, క్షమించవచ్చుగా. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. చూడని నాకే. వస్తున్నా. ఏమండి, సంచిలో బట్టలేమిటి? ఎక్కడికన్నా ప్రయాణమా? ఏముంది, ఆ మార్వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడు ఒక పూటలో తెమల్చడు, మళ్ళీ రమ్మంటాడు. అందుకని ఈ పూట అక్కడే ఉండి రేపు పెందరాలే పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అయితే ఈ రాత్రికి ఉండరా? ఊరెళ్తారా? రేపు వచ్చేస్తాగా. అదికో అదే ఆ మూతి బిగింపే. ఏది, ఒక్కసారి నవ్వు. నవ్వాలి. రేపే నవ్వుతాను. సరే సరే అయితే. అమ్మా, అమ్మా, సరస్వతి. అత్తయ్య వదిన గుళ్ళో పురాణానికి వెళ్ళారు. మా అన్నయ్య సాయంత్రమే మార్వాడి దగ్గరికి వెళ్ళారు. నువ్వు గుడికి వెళ్ళలేదే? నీకు గుళ్ళు గోపురాలు నచ్చవా? ఈ 3 నాళ్లలో మళ్ళీ మా అన్నయ్య నిన్నేమన్నా అన్నాడా? అనలేదు. కాదు, నిజం చెప్పు. ఏముంది, ఆయన మోటువాడట, నేను నాగరికురాలనట. ఆయన చదువుకోని వాడట, నేను చదువుకున్న దాన్నట. ఇదే గోల ఈ 3 రోజులు. పోన్లే, ఇప్పటికైనా తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకుంటే నాకేమిటి లాభం? ఆ మాట నిజమే. చూడు, నేను ఎల్లుండి ఊరెళ్ళిపోతాను. నీకు కొన్ని పుస్తకాలు పత్రికలు పంపిస్తాను. అవి చదువుతుంటే నీకెన్నో విషయాలు తెలుస్తాయి. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా సమానమే. అవునవును, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తోంది. అంతదాకా ఎందుకు? మొన్నటికి మొన్న మా అన్నయ్య కోపం వచ్చి నీ నెత్తిన చెంబుడు నీళ్లు పోశాడు. నువ్వు కోపం వచ్చి పోస్తే ఊరుకుంటాడా? కొడతాడు. ఎందుకు కొడతాడు? నువ్వు తిరిగి కొట్టవు కనుక. ఒక్కసారి ఆలోచించు. నువ్వు తిరిగి కొట్టలేవా? నువ్వు తిరగబడి కొడితే మా అన్నయ్య నీ ముందు ఆగలేడు. అవ్వా, మొగుణ్ణి తిరగబడి కొట్టడమా?
తప్పు కదూ? మొగుడు పెళ్ళాన్ని కొట్టడం తప్పు కాదా? ఎన్నాళ్ళు అలా సాగింది కనుక అది తప్పు అనిపించటం లేదు నీకు. ఆడవాళ్లు తమ చెప్పు కింద తేలల్లే పడి ఉండాలని మన వాళ్ళు నేర్పారు, మీరు అలవాటు చేసుకున్నారంతే. రేపు మీ భార్య వస్తే మీరు ఆవిడ్ని బాగా సుఖపెడతారన్నమాట. నేను అసలు పెళ్ళే చేసుకోను. ఈ పెళ్లిళ్ళంటేనే నాకు అసహ్యం. పెద్దవాళ్ళు లేని పెత్తనం మీద వేసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన సంబంధాలు కుదిర్చి చేసే ఈ పెళ్లిళ్ల మీద నాకు అసలు నమ్మకం లేదు. పెళ్లిళ్లలో పెద్దవాళ్ల జోక్యం నేను ఒప్పుకోను. నా ఇష్టం వచ్చిన అమ్మాయిని నేను ప్రేమిస్తాను. ఆ అమ్మాయితోనే నా జీవితం గడుపుతాను. అది అసలైన వివాహం. పెళ్లికి ముఖ్యం మంత్రాలు కాదు, ప్రేమ. అబ్బా, మీకెన్నో విషయాలు తెలుసు. ఇన్ని విషయాలు మీకు మీరు కాదు, నువ్వు అనాలి. మనమంతా సమానం. ఈ విషయాలన్నీ నేను పంపించే పుస్తకాలు చదివితే నీకు తెలుస్తాయి. అసలు నువ్వు పుస్తకాలు వ్రాయగలవు. అబ్బా, నేను పుస్తకాలు రాయడమా? తప్పకుండా రాస్తావు. ఈ వ్రాసిన వాళ్ళు రాస్తున్న వాళ్ళు ఏమన్నా ఆకాశంలోంచి ఊడిపడ్డారా? ఏదో ఎవరికి తోచింది వాళ్ళు వ్రాశారు. ఒక ముసలివాడికి పడుచు పిల్లని కట్టబెట్టి ఆ పడుచు పిల్ల మరొక మగవాడితో మాట్లాడితే తప్పు అని రాశారు. నువ్వు రాస్తే అంతకన్నా మంచిగానే రాస్తావు. సరే సరే, ఆ పుస్తకాలు పంపించండి, నేను చదువుతాను. అదే వద్దన్నాను. పంపించండి కాదు, పంపించు అనాలి. అలాగే, పంపించు. ఇక మీరు వెళ్ళండి. అదిగో మళ్ళీ. అబ్బా, ఇక నువ్వు వెళ్ళు. మరి వదిన గాని అత్తయ్య గారు గాని వచ్చి చూస్తే బాగుండదు. అదిగో, మన దేశంలో ఇదే దౌర్భాగ్యం. ఇదే ఇతర దేశాల్లో అయితే ఇలా ఉండదు. ఒక స్త్రీ తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటే ఆమె భర్త కూడా ఏమీ అనుకోడు, మధ్యలో కల్పించుకోడు. ఆ దేశాల్లో స్త్రీ అంటే భర్తకు అంత నమ్మకం. చూడు, నమ్మకం మీద లోకం నడవాలి కానీ అదుపు ఆజ్ఞల మీద కాదు, ఆంక్షల మీద అంతకన్నా కాదు. నిజమే. రేపటి నుంచి నేను కూడా స్వతంత్రంగా ఉంటాను. శభాష్. చూడు, మనమిద్దరం ఏకమైతే ఈ ఇంటిని బాగు చేయొచ్చు. ఈ పాత ఊహల్ని, పాత ఆచారాల్ని కడిగేయచ్చు. కమాన్ కమాన్, షేక్ హ్యాండ్. కమాన్. అరే, అది అలా. గుడ్. చూడు, మన మనస్సులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పరాయి దేశాల్లో హగ్గింగ్ అంటే కౌగిలించుకుంటారు, డాన్సులు చేస్తారు, ముద్దు పెట్టుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. కమాన్. రంగా, నీ చేతి స్పర్శ, నీ కౌగిలి నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి రంగా. ఈ అనుభూతి మనోహరంగా ఉంది. రంగా, నన్ను వదలొద్దు, నన్ను వదలకు రంగా. రంగా, నన్ను వదలొద్దు. కడలిలో కలవరము ఉన్నది, మనసులో కలవరము ఉన్నది. కడలిలో కలవరము ఉన్నది. సరస్వతి, ఓసే సరస్వతి. ఏమిటమ్మా, ఏం కావాలి? ఈ అంట్లు తోమేను, కాస్త లోపల పెట్టమ్మా. నీ కోడలుందిగా, పిలువు, లోపల పెడుతుంది. అదేదో పుస్తకం చదువుకుంటోంది కదే. ఏం పుస్తకం? రామాయణమా, భారతమా? రంగడు పంపించినవేగా, ఏం పర్వాలేదు, పిలువు. ఆవిడ గారు మహారాణిలా మంచం ఎక్కి పుస్తకాలు చదవడం ఏమిటి, అంట్లు నేను లోపల పెట్టడం ఏంటి? అబ్బాబ్బా, వీళ్ళిద్దరి మధ్య నేను చూస్తున్నాను. ఇది వరకు బాగానే ఉండేది, ఏం రోగం పుట్టిందో ఇప్పుడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, రామయ్య తండ్రి, ఈ ఏడాది వడగాలి అప్పుడే మొదలైందేమయ్యా. సరస్వతి, సరస్వతి, కాస్త మంచి తీర్థం అందుకోమ్మా. ఇదిగో మంచి తీర్థం. వంట అయిందా? అయ్యింది. అయితే నీళ్లు తోడమను. నేను చెప్పలేను బాబు, నువ్వే చెప్పుకో. అదేమిటే? అదంతే.
రత్నావళి, రత్నావళి, వస్తున్నా. ఇదిగో స్నానానికి నీళ్లు తోడు. నేనెందుకు తోడాలి? మీరే తోడుకోండి. ఆ? అవును, ఆడవాళ్ళు బానిసల్లా చాకరీ చేయడం ఏంటి, మీ మగవాళ్ళంతా పెత్తనం చేయడం ఏమిటి? ఆడ మగ ఇద్దరు సమానమే. ఆడవాళ్ల మీద మగవాళ్ళ అధికారం పనికిరాదు. అది దౌర్జన్యం. నేను మీకు చాకరీ చెయ్యను. నేను ఆడదాన్నేగా, నేను చేయడం లేదా? నేను చెప్పేది నా ఒక్కదాని సంగతే కాదు వదినా, ఆడవాళ్ళందరి సంగతీను. చూడు, నువ్వు చాకరీ చెయ్యొద్దు. నువ్వు చెయ్యక నేను చెయ్యక ఇంటి పనులు ఎవరు చేస్తారు? పని మనిషిని పెట్టుకుందాం. పని మనిషి ఆడదేగా, మగ మనిషిని పెట్టుకుందామా? వాడికి డబ్బెక్కడి నుంచి సంపాదించిద్దాం? మా అన్నయ్య చేసే కరణీసం పని మనం చేద్దాం. వదినా, ఒరే అన్నయ్య, వింటున్నావురా? ఇదంతా రంగడు పంపించిన పుస్తకాల మహిమ. ఏమో, ఆ పుస్తకాలు నేను చదివాను, నాకు ఇలా అనిపించలేదు. రంగడు ఆ పుస్తకాలు ఎందుకు పంపించాడు? వాడు ఒట్టి దుర్మార్గుడల్లే ఉన్నాడే. అతడు కాదు దుర్మార్గుడు, పెళ్ళాం చేస్తే మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళే దుర్మార్గుడు. రత్న, ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కూడా దుర్మార్గులు. రత్న, అందుకే మా మేనమామ ఓ పెద్ద దుర్మార్గుడు. నేను కొడతారా? ఆడదంటే ఇంత అలసా మీకు? మరే నేనే తిరిగి కొడితే ఏం చేస్తారు? ఏమిటి? మూగుణ్ణి తిరిగి కొడతావా? ఏది కొట్టు, కొట్టవే చూస్తాను. ఎందుకు కొట్టు? ఇదిగో కొడతాను, చూడు, చూసుకో, ఏం చూస్తావు? తిరిగి కొడతామే? ఏది? నేను కొడతాను, నన్ను తిరిగి కొట్టు చూస్తాను. కొట్టవే, నన్ను తిరిగి కొట్టు. కొట్టమంటే కొట్టవే. బుద్ధిగా ఉంటావా? ఉంటాను. బుద్ధిగా ఉంటావా? ఉంటాను. వద్దు, నీకు దండం పెడతాను వదినా. అమ్మా, అలా దారిగిరా. రేపటి నుంచి పొద్దున్నేలే నాతో పాటు అన్ని పనులు చెయ్యి. పని లేకపోతే ఎన్ని దుర్బుద్ధులైనా పుడతాయి. అన్నయ్య, ఇప్పుడే చెప్తున్నాను, రంగడేదోకి ఇంకా డబ్బు పంపించామంటే నేను ఊరుకోను. నా మీద వట్టే. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదే, ఇంత దూరం వచ్చి ఇలా నడి మధ్యలో వదిలేస్తే ఆ వెధవ మూలంగా సంసారమే నడి సముద్రంలో పడేటట్టుంది. ఆ వెధవకి చదివేందుకు ఇంకా? వాడు చదివే ఇంత దూరం తెచ్చిపెట్టింది. చదివింది చాలు గాని వచ్చి పొలం పనులు చూసుకోమను. ఆ గాడి చదువుకి ఇంకా దమ్మిడి ఖర్చు పెట్టిన దండగే. అమ్మా, అదిగో నీ సుపుత్రుడి దిగబడ్డాడు. కళ్ళారా చూసుకో మహానుభావాన్ని. నాయనా రంగా, వచ్చావుట్రా? ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావురా నాన్న? నేనెలా ఉంటే ఏంలే, నీ పెద్ద కొడుకు కూతురు పొనకాయలా ఉన్నారుగా. అవేం మాటలరా? లేకపోతే నేనేం చేశానని నెల డబ్బు పంపించడం మానేశాడు. పైగా చదువు మానేసి రమ్మంటాడా? ఈ ఏడాదితో పూర్తయ్యే నా చదువు నాశనం చేస్తాడా? ఇంత ద్రోహం చేస్తాడా? అది కాదురా నాయన, మరి నువ్వు ఏవేవో పుస్తకాలు పంపించావుట. అవి మీ వదిన చదివి ఏమిటేమిటో మాట్లాడింది. అవన్నీ నా వల్ల కావు. ఎందుకు అవుతాయి? అవ్వో, మీ తెలివి తక్కువ మొహానికి ఆ పుస్తకాలు అర్థమవుతాయా? తెలివి గలది కాబట్టి ఆమెకి అర్థమయ్యాయి. తనకి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంది. ఆ మాటలే మీ ముందర అని ఉంటుంది, అంతేగా? విన్నావుగా తల్లి, నీ కొడుకు నిర్వాకం. ఆవిడ గారికి ఇవి వీడి నేర్పిన బుద్ధులే. నేను నేర్పిన బుద్ధులే. మరి మీ బుద్ధులు ఎవరు నేర్పారు? ఇంతకీ బుద్ధి గల పెద్ద అయినేడి కనిపించనే? ఎక్కడా? ఏదో పని మీద పొరుగురు వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో ఏమో. రాని, ఎప్పుడొస్తే అప్పుడే రాని. రాని తేల్చుకుంటా. ఇవాళ నా డబ్బు నాకివ్వటానికి ఏడుపెందుకో? ఎందుకురా నాయన ఆ దూకుడు? ముందు కాలు కడుక్కునే భోజనానికిలే. ఎప్పుడు తిన్నావో ఏమిటో. వాడికి కాస్త అన్నం వడ్డించవే సరస్వతి. నువ్వే వడ్డించుకో. నేను ఇంట్లో ఉండను, అన్నయ్య వచ్చాకే వస్తాను. ఎవరు? రంగా, ఎంతసేపు అయింది వచ్చి? రత్నావళి, కంగ్రాచులేషన్స్. దేనికి? నీకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని తిరగబడినందుకు, స్వతంత్రంగా ప్రవర్తించడం నేర్చుకుంటున్నందుకు, స్త్రీ జాతికి గర్వకారణంగా నిలబడుతున్నందుకు.
అంతా నీ ప్రోత్సాహమే. నేను ధైర్యంగానే తిరగబడ్డాను. కానీ సరస్వతి వదినే నన్ను కొట్టిందా? బాగా కొట్టింది. రోజు నా చేత బండ చాకరీ చేయిస్తోంది. మీ అన్నయ్య అయితే నాతో మాట్లాడటం లేదు. నాకు ఇక్కడ అస్సలు సుఖంగా లేదు. నేను ఇక్కడ ఉండలేను బాబు. ఉండద్దు, నీకేం కర్మ ఇక్కడ ఉండటానికి. సీతారామయ్య గారికి మరో పెళ్ళాం దొరకదేమో కానీ నిన్ను చేసుకోవటానికి ఎవరైనా ముందుకొస్తారు. ఎస్. మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లి చేసుకుందామా? ఆ తొందరొద్దు. ఇలాగే తొందరపడి మా అన్నయ్య చేసుకున్నావు. మీ అన్నయ్య నేను ప్రేమించలేదు. మరి నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాళ్ళతోనే పెళ్లి అన్నావు కదా. కరెక్టే, కానీ నేను కూడా నిన్ను ప్రేమించాలి కదా. ఏ, నువ్వు నన్ను ప్రేమించడం లేదా? అలా అని కాదు, నీ మనస్సు పరిపక్వమైన తర్వాత ప్రేమిస్తున్నాను అని చెప్పు, అప్పుడు ప్రేమిస్తాను. ఓహో, నా మనస్సు పరిపక్వం ఎప్పుడవుతుంది? కనీసం 1 ఏడాదైనా మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటే అప్పుడవుతుంది. మరి మన ఇద్దరం కలిసి ఉండడం ఎప్పుడు మొదలెడదాం రంగా? మా అన్నయ్య వచ్చాక తెగదింపులు చేసుకొని పట్నం వెళ్ళిపోతాం కదా, అప్పటి నుంచి. మనసులో కపు కట్ట తెగితే కడలి చెలియలి కట్ట తెగితే, మనసులో కపు కట్ట తెగితే కడలి చెలియలి కట్ట తెగితే, మనసు చచ్చిన ప్రేత కళలీను కడలి భైరవు కాలి మూవలవున్. హరి, హరి. హలో రంగా. హలో. ఎప్పుడొచ్చావు? నేను వచ్చి చాలా రోజులైందిరా. అవును, రోజు నీ రూమ్కి వస్తూనే ఉన్నాను, ఏమైపోయావు? ఏదో పనిని మా ఊరు వెళ్ళాను. చాలా రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. నిన్న పొద్దున్నే వచ్చాను. నిన్న సాయంత్రం నీ రూమ్కి వచ్చాను రా. నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోయావని చెప్పారు. అవును, వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాను. వేరే ఇల్లా? దేనికి? రత్నావళి కూడా నాతో వచ్చేసింది. రత్నావళి? ఆవిడెవరు? ఇది వరకు నీకు చెప్పాను కదరా, మా అన్నయ్య భార్య. ఓ, మీ అన్నయ్య భార్య? అవును. నిజంగా నువ్వు గొప్ప ఆదర్శవాదివిరా. లోకంలో సంఘ సంస్కర్తలంతా ఆదర్శాలు ఒల్లిస్తారు తప్ప ఆచరణలో పెట్టరు. ఆ సంస్కరణలు ఇతరుల ఇళ్లలో అమలు చేయాలని చూస్తారు తప్ప తమ ఇళ్లలో చేయాలని ప్రయత్నించరు. ఓహ్, థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను రా మరి. సరే, నీ కొత్త ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్ళు. అలాగే. రంగా, ఇవాళ బాగా ఎండగా ఉంది కదూ? అవును, ఈ ఎండలో ఈ బీచ్ ఇసుకలో పరిగెడుతూ ఉంటే అబ్బా, నాకైతే భలే సరదాగా ఉంటుంది. కమాన్ రత్న, పరిగెత్తు, నుంచోకు. రావాలి, పరిగెత్తు, త్వరగా వచ్చేయ్. నా వల్ల కావటం లేదు బాబు. సరే 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 సరే, అంత కాళ్ళు కాలేదానివి చెప్పులు చేత్తో పుచ్చుకు రావాల్సింది కదా. సరే సరే, ఓకే ఓకే ఓకే. త్వరగా ఇదిగో ఆ నీడికి పెడదాం. లేవాలి మెల్లిగా. ఇక్కడే. అబ్బా, మరే అసలు నాకన్నా ముందు నువ్వు ఎందుకు పరిగెత్తావు? అంటే నాకు కాళ్ళు కాలటం మొదలెట్టాయి, జస్ట్ అందుకు పరిగెత్తాను. ఓహో, అంటే నా కాళ్ళు కాలినా పర్వాలేదన్నమాట. ఓ సారీ సారీ రత్న, సారీ సారీ. చూడు, అందుకే కదా మరి వెనక్కి వచ్చి తీసుకొచ్చాను కదా నేను. తీసుకొచ్చావా? ఏం లేదు, నేనే నడిచి వచ్చా. అంటే ఇప్పుడు ఎత్తుకొని తీసుకురావాలా మరి? అయితే నేను నువ్వేమన్నా చంటి పిల్లవా? ఎత్తుకుంటే తప్ప కాదనుకో. మరి క్రితం ఏడాది మేము తిరుపతి వెళ్ళాం. కొండెక్కుతుంటే నా కాళ్ళు ఇలాగే నొప్పి పుట్టాయి. అస్సలు నడవలేకపోయాను తెలుసా. అప్పుడు మీ అన్నయ్య నన్ను ఎత్తుకుని ఎన్ని మెట్లెక్కారో తెలుసా? మా అన్నయ్య నిన్ను ఎత్తుకొని తిరుపతి కొండ మెట్లు? చూడు, మా అన్నయ్య ముసలాడి కదా, అసలు నేను ఎలా ఎత్తుకోగలిగాడు ముందు చెప్పు. ఏం కాదు, ఆయనే ముసలాడు కాదు. మరి అయినా రంగా, వయసు కన్నా ప్రేమే ముఖ్యం.
ప్రేమ ఉంటే ఎవరైనా ఎవరినైనా ఎత్తుకోగలరు. నేనంటే నీకు అసలు ప్రేమే లేదు. ఆహా, అంత ప్రేమిస్తే ఆయన మీద ఎందుకు వచ్చావు? ఆయనతోనే ఉండకపోయావా మరి? ఆయన కన్నా నువ్వు అందంగా ఉంటావని. మన ఊరు కన్నా ఈ పట్నం బాగుంది కదా. అంటే నీది చపల చిత్తం అన్నమాట, అవునా? అవును, కానీ కానీ నీది స్వార్థం. ఏయ్, నాది స్వార్థం కాదు. స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి విచారిస్తున్నాను. రంగా, మళ్ళీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు, ఓ స్నేహితుడింటికి పనుండి వెళ్ళాను. రంగా, నువ్వు పక్కన లేనిదే నేను ఉండలేను బాబు. చూడు రత్న, ఇలా పొద్దస్తమానం ఒకళ్ళకొకళ్ళు ఎదురుగా కూర్చుంటే ఎలా సాగుతుంది చెప్పు? అయినా విసుగు అనిపించదు? విసుగా? ఏంటి, నాతో ఉండడం నీకు విసుగా? ఓ, విసుగని కాదు. అంటే ఇలా కూర్చుంటే ఇల్లేలా గడుస్తుంది? నెల తిరిగేటప్పటికి ఇంటెద్ది కట్టాలి, హోటల్ బిల్లు చెల్లించాలి. ఇన్నాళ్లుగా చదివిందేమీ లేదు కదా, చేతిలో డబ్బు కూడా అయిపోతుంది. ఏం చేద్దామంటావు? పోనీ ఏదైనా ఉద్యోగం చేద్దామా అని అనిపిస్తోంది. ఉద్యోగం చేస్తే పరీక్షలకి ఎలా చదువుతావు? కరెక్ట్. అందుకే ఒక పని చెయ్యి. ఏంటది? నా నగలు అమ్మి. నీ నగల? అవును, తప్పేమిటి? నీ నగలు అమ్మిన డబ్బుతో నన్ను బతకమంటావా? అదేం మాట రంగా, స్త్రీ పురుషులిద్దరూ సమానమే కదా. ఇంతకాలం నీ డబ్బు ఖర్చు పెట్టావు, ఇప్పుడు నా డబ్బు ఖర్చు పెట్టు. కానీ రత్న, ఈ నగలు అమ్మేసి ముందు ఇంటికి కావలసిన సామాన్లన్నీ పట్రా. రత్న, నిన్ను సుఖపెట్టబోయి కష్టపెడుతున్నానా? అబ్బా, అదేం లేదులే, ముందు నువ్వు వెళ్ళు. ఎవరు? నేనండి, హరిని, రంగడి స్నేహితుడిని. ఓ, మీరా? రండి. రంగడు బయటికెళ్ళాడు. అలాగా, మళ్ళీ వస్తానులేండి. పర్వాలేదు, లోపలికి రండి. నిజంగా మిమ్మల్ని ఎంతైనా అభినందించాలి రత్నావళి గారు. దేనికి? మంచినీళ్ళు ఇచ్చినందుక? నో, రంగడిని ప్రేమించి ఇలా ధైర్యంగా వచ్చేసినందుకు. ఈ ప్రేమ ధైర్యం నావి కావులేండి, రంగడివి. ఇందులో రంగడి గొప్పతనం ఏముందిలేండి. మీ వంటి అందగత్తె కనబడితే ఎవరైనా ప్రేమిస్తారు. ఎవరైనా ప్రేమిస్తారా? మన్మధుడు నీ కాళ్ళ మీద పడతాడు. మన్మధుడి సంగతి మనకెందుకులే, నీ సంగతి చెప్పు. నేను నీ దాసుణ్ణి. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావో? ప్రేమ కారణాలతో పుట్టదు. మరెలా పుడుతుంది? దానంతట అదే పుడుతుంది. ఏ కారణాలు లేకుండానే పుడుతుంది. అది స్వయంభూ. అలాగే. అయితే ఆ ప్రేమ మనుష్యుల మీద మాత్రమే పుడుతుందా? జంతువుల మీద కూడా పుడుతుందా? జంతువుల మీద కూడా పుడుతుంది, కానీ ఆ ప్రేమ మానవత్వానికి సంబంధించిన ప్రేమ. కానీ మనుష్యుల మీద పుట్టేది కామానికి సంబంధించిన ప్రేమ. అంతేనా? అంతే. మరి ప్రేమకి కారణం కామం అయినప్పుడు ఏ కారణం లేకుండానే ప్రేమ పుడుతుందంటావేమిటి? అలా కాదు. కామం ప్రేమ కారణం కాదు, ప్రేమలో అదొక భాగం. సరే, ఒప్పుకుందాం. కానీ పక్కింట్లో పెళ్లి కాని అమ్మాయి ఉండగా ఆమెని కాదని నువ్వు నన్నే ఎందుకు ప్రేమించాలి? నిన్ను ఆమె కంటే నేను అందగత్తెనా? కరెక్ట్. ఆమె కన్నా నువ్వు ఎంతో అందగత్తెవి. మరది కారణమేగా? కాదు, అసలైన ప్రేమ కారణం లేకుండానే పుడుతుంది. నేను తలుపు తీసి నిన్ను లోపలికి రానిచ్చాను. నీతో చనువుగా మాట్లాడుతున్నాను. ఎందువల్ల? రంగడి స్నేహితుడివి కనుక. ఇంత చిన్న విషయానికే కారణం ఉన్నప్పుడు ప్రేమ వంటి అంత పెద్ద విషయానికి కారణం ఉండదా? ఉండాలన్న నియమం ఏముంది? తారా శశాంకంలో తార చంద్రుని ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది? బృహస్పతి కన్నా చంద్రుడు గొప్పవాడు కాదు కదా. అది కారణం లేకుండానే పుట్టిన ప్రేమ. నేను ఒప్పుకోను. బృహస్పతి ముసలివాడు, చంద్రుడు పడుచువాడు, అందగాడు.
తార మనసు చంద్రుడి సౌందర్యానికి లోబడిపోయింది. కావచ్చు, సౌందర్యం ఉన్న చోట ప్రేమ పుడుతుందేమో. అలా సౌందర్యం ఉన్న చోట ప్రేమ పుట్టేటట్లయితే ఆ ప్రేమలో ఆనందం కన్నా ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మా ఊళ్ళోనూ ఇక్కడ కూడా సముద్రం చాలా సుందరంగా ఉంది. దాన్ని ప్రేమించి దానిలో పడితే ప్రాణాలు పోతాయి. కాబట్టి ప్రేమ సౌందర్యాన్ని బట్టి పుట్టకూడదు, ధర్మాన్ని బట్టి పుట్టాలి. ధర్మమే ప్రేమకి ఆలంబన కావాలి. అవును, ధర్మమే ప్రేమకి ఆలంబన కావాలి. రత్నావళి గారు ఇంత తెలివైన వారే రంగడితో ఇలా ఎందుకు వచ్చేశారు? ఏమో, రత్న రత్న ఏమిటి? ఇదిగో ఇటు చూడు, పత్రికా ఆఫీసులో నా మొదటి జీతం. నాకు ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది. మనం సాయంత్రం బీచ్కి వెళదాం, రాత్రికి సినిమాకి వెళదాం, హోటల్లో భోజనం చేద్దాం, ఇంటికి వచ్చి ఆనందంగా. క్షమించు రంగా, ఏ నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు. రత్న 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 ప్లీజ్, నాకు హుషారుగా ఉన్నప్పుడు అలా ఒంట్లో బాగలేదనుకో, ప్లీజ్ లే 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 చూడు, లేచి డ్రెస్ చేసుకుంటే హుషారు అదే వస్తుంది. ప్లీజ్ రత్న. అబ్బా, నీకే చెప్తుంటా, వదలమంటుంటే. ప్రేమగా వస్తే విదిలిస్తావా? కింద పడేట్టుగా తోస్తావా? నిన్ను. సారీ రత్న, నన్ను మన్నించు. నేను కావాలని కొట్టలేదు, అది కోపం కాదు, ఉట్టి ఉట్టి ఆవేశం. ఆవేశం కూడా కాదు, అది అది ఒట్టి 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 ప్రేమోద్రేకం. తగని కోరికతో నన్ను కౌగిలించుకుంటుంటే నువ్వు కాదు అనవన్న ప్రేమోద్రేకం. ఉద్రేకం కూడా కాదు, అది అది ఉద్రేకం యొక్క వికారం మాత్రమే. రంగా, ప్రతి భావము ఏదో ఒక ఉద్రేకం యొక్క వికారమే. సందర్భాన్ని బట్టి అది రకరకాలుగా బయటపడుతుంది. అసహాయ స్థితిలో పుట్టిన కోపోద్రేకం ముభావంగా ఉండిపోతుంది. అవకాశం ఉన్నప్పుడు అది దేహబలం ద్వారా బయటికి వస్తుంది. కామోద్రేకం స్త్రీ పురుషులకిద్దరికీ సమానంగా ఉన్నప్పుడు అది శృంగారంగా ప్రకాశిస్తుంది. అది విచ్చలవిడిగా అనేక మందితో ఉన్నప్పుడు జారత్వం అనిపించుకున్న ఆ ఉద్రేకాల్ని అదుపులో పెట్టుకున్న వాళ్లే ఉత్తములు. అవును, ఆ ఉద్రేకాల్ని అదుపులో పెట్టుకున్న వాళ్లే ఉత్తములు. చూడు, మీ అన్నగారు నా మీద చెంబు నీళ్లు పోశారని ఆనాడు ఆయన్ని అనాగరికుడు అన్నావు, మోటువాడు అన్నావు. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమిటి చెప్పు? ఈనాళ్ళు నీకు అనుకూలంగా ఉండి ఈ ఒక్క పూట కాదన్నానని నన్నింత దెబ్బ కొట్టావు. మన మూలంగా మీ అన్నగారి సంసార జీవితం అంతా నాశనం అయిపోయింది కదా. మరి మనల్ని ఆయన ఎంత దెబ్బ కొట్టాలి? అసలు నిజంగా ఆనాడు ఆయనే తలుచుకుంటే ఆ ఊళ్ళోంచి మనం ప్రాణాలతో బయటపడేవాళ్ళమే కాదు. అవునా? ఏ మాట్లాడమే? అంటే నేను కూడా మా అన్నయ్యలే అనాగరికుణ్ణి రుజువు చేయాలని నీ ఉద్దేశం, అంతేనా? కాదు, నియమమే నాగరికత. నియమాన్ని దాటిపోవడం పశువృత్తి. మీ అన్నగారు నియమాన్ని దాటిపోలేదు. ఈ నీ సంస్కార భావాలన్నీ నియమ దూరాలయ్యా. నియమం లేని నీ సిద్ధాంతాలతో నువ్వు నా జీవితాన్ని పెడమార్గం తొక్కించావు. రత్న, నేను నీ జీవితాన్ని బాగు చేయాలని ప్రవర్తించాను. లేదు, మనుషులు కావాలంటే ధర్మమైన దాంపత్యమే దారి. నన్ను సముద్ధరించే ప్రయత్నంలో నీకు తెలియకుండానే
ఆ ధర్మమైన దారిలోంచి నన్ను పక్కకి లాగావు. నేను అజ్ఞానంతో నీ వెంట నడిచి వచ్చాను. ఏమిటమ్మా రత్నావళి, ఏమిటి అలా దిగులుగా ఉన్నావు? ఏం లేదు మాస్టారు. ఏమీ లేకపోవటం ఏమిటి? నీ కళ్ళల్లో అంత నీరు నిండి ఉంటే నా దగ్గర దాస్తావెందుకమ్మా, చెప్పు. ఏం లేదు మాస్టారు, తమ వంటి ఉత్తములు గురువుగా లభించడం నా అదృష్టం. కానీ నా జీవితం ఇలా పెడదారి పట్టకముందు ఆ అదృష్టానికి నోచుకోలేదే అని దుఃఖిస్తున్నాను. చూడమ్మా, సృష్టిలో ఏది ఎందుకు జరుగుతుందో మనకి తెలియదు. జరిగిన దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ఈ జీవితం కూడా ఒక వర్తకం లాంటిది. ఏ రోజు లాభ నష్టాలు ఆ రోజు తెలియవు. జీవితం చివరిదాకా గడిస్తేనే గాని ఏమీ చెప్పలేం. చూడమ్మా, జరిగిన దానికి దుఃఖించకు. నీకింకా ఎంతో జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఉత్తమంగా ఎలా నడపాలో ఆలోచించు. ధైర్యంతో స్థిరచిత్తంతో ముందుకు నడమ్మా. రత్న, రత్న, ఏమిటి? చూడు, ఇటు చూడు, ఎవరొచ్చారు నాతో? ఎవరు? గుర్తుపట్టలేదా విన్ని? సరిగా చూడు. గుర్తుకు రావటం లేదు. మన నీలాంబరం సరస్వతి కొడుకు. ఓ, నీలాంబరమా? అవును, సరస్వతిని కొడుకు. ఎంత వాడయ్యాడు అని ఆశ్చర్యపోవడం కాదు. నీలాంబరం, నువ్వు ఇలా కూర్చో. ఇదిగో రత్న, మాకు మంచి టిఫిన్ చేసి పెట్టాలి. రంగా, ఇంట్లో కాఫీ పొడి లేదు, కాస్త వెళ్ళి తీసుకొస్తావా? ఓ, అదెంతసేపు? 10 నిమిషాల్లో తెస్తాను. మీరు లోపల మాట్లాడుతూ ఉండండి. ఏమయ్యా నీలాంబరం, ఇంట్లో అంతా క్షేమంగా ఉన్నారా? మీ మామయ్య గారు క్షేమంగా ఉన్నారా? అదేం ప్రశ్న? ఆయన ఎలా ఉంటే నీకెందుకు? తెలుసుకుని ఏం చేస్తావు? ఏం చేస్తాను? క్షేమంగా ఉన్నారని ఊరడిల్లుతాను. అవమానాల్ని ఎదుర్కొని నిలబడగలిగారంటే సంతోషిస్తాను. నా పాపం ఆయన్ని దహించకుండా ఉంది అని తెలిస్తే ఆనందిస్తాను. క్షేమంగానే ఉన్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రంగడి మాయ వస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను వెళ్తాను. సరే బాబు, నీ ఇష్టం. అమ్మయ్యా, ఆయన క్షేమంగా ఉన్నారన్న చల్లని వార్త చెప్పావు. నాకంతే చాలు నీలాంబరం, నాకంతే చాలు. రత్న, నీలాంబరం ఏడి? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎందువల్ల? ఇక్కడుండడం ఇష్టం లేక. ఓహో, సరే. మా అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నట్ట, ఆ విషయం చెప్పాడా? చెప్పాడు. ఇప్పుడు ఇక ఆ పిల్ల గొంతుకు వస్తాడు కాబోలు ఈయన గారు. ఆ ఇంట్లో ఇంకో రంగడు లేడుగా. ఆ భయం అక్కర్లేదు. ఆ పిల్ల సుఖపడుతుంది అనుకుంటున్నావా? నీతో ఉండి నేను సుఖపడుతున్నానంటావా? రత్న, నిన్ను సుఖపెట్టడానికే నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకలా నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? ఓకే, మనం వివాహం చేసుకుందాం. వివాహమా? దేనికి? ఇప్పుడు మనం కలిసే బతుకుతున్నాం, తర్వాత అంతేగా. ఇది ఒక ఖరారు. వివాహం వేరు. ఏమిటా వేరు? చెప్పినా నీకు అర్థం కాదు. వివాహం అంటే విశేషంగా వహించేది అని అర్థం. విశేషంగా అంటే ఐహికంగానే కాక పారలౌకికంగా కూడా అని భావం. మరణించిన తర్వాత పరలోకంలో కొన్ని పనులు సానుకూల పడడానికి స్త్రీ పురుషులు ఈ జన్మలో దంపతులుగా ఏర్పడి చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి రంగా. అవి చేయడానికి వివాహం అనేది ఒక పవిత్రమైన ఉపాసనం. చూడు, స్త్రీ పురుష సుఖం వేరు, సంసార సుఖం వేరు. రంగా, రేపటి నుంచి నాకు పరీక్ష పేపర్లు దిద్దే పనుంది. స్పాట్ వాల్యుయేషన్కి ఊరెళ్తున్నాను. 10 రోజుల దాకా రాను. నాన్న, ఈ పెట్టెలో ఎక్కుదాం రా. నాన్న ఊరుకోమ్మా. పదమ్మా, పద. నువ్వు ముందు ఎక్కువ వస్తున్నా.
ఏండి ఈ సీట్లో ఎవరైనా ఉన్నారా? లేరమ్మా, దా కూర్చో. అమ్మాయి రాజలక్ష్మి, పసివాడికి ఆకలి అవుతుందేమోనమ్మా. నీ కొడుకా అమ్మా? అవునండి. ఎక్కడి దాకా వెళ్ళాలి? పై స్టేషన్లో దిగిపోతామండి. అక్కడి నుండి ప్రతిష్టాపురం వెళ్ళాలమ్మా. ప్రతిష్టాపురమా? అవునమ్మా, మా అమ్మాయి అత్తవారి ఊరు ప్రతిష్టాపురం. పురుటికి తీసుకొచ్చాను. మా మనవడికి ఇప్పుడు 3వ నెల. మళ్ళీ దాన్ని ఇంట్లో దాన్ని దించేస్తే అక్కడికి నా బాధ్యత అయిపోతుంది. ఓ నాన్న, వీడు పొత్తిళ్ళు తడిపేశాడు. పొడిగుట్టలు బుట్టలో ఉన్నాయి, తీస్తాను. ఒకసారి వీడిని ఎత్తుకుంటావు? నా మనవడు అంత తండ్రి పోలిక, ముమ్మూర్తుల సీతారామయ్యే. అవునమ్మా, మా అల్లుడు పేరు సీతారామయ్యే. బంగారం లాంటి మనిషి. అంత ఉత్తముడు 100కి 1 ఒక్కడుంటాడు. మా అమ్మాయిని... నాన్న, మళ్ళీ మొదలు పెట్టావు నీ సోది. చెప్పని అమ్మా, చెప్పని. తప్పే ఉంది. తండ్రి లాంటివాడు. అసలు అలా చెప్పేవాళ్ళు లేకనే కొందరు చెడిపోయేది. నా తల్లి, నా తల్లి. మా ఊరు వచ్చిందండి, ఇక మేము దిగుతాం. అలాగేనమ్మా, వెళ్ళొస్తామంటే. జాగ్రత్త. అయ్యో, ఇదిగో ఆ పిల్లవాడికి నా పేరుని ఏదైనా కొనిపెట్టే. అయ్యయ్యో, ఈ డబ్బేమిటండి? వద్దండి, వద్దు. అబ్బే, అలా కాదమ్మా. పసిపిల్లల్ని ఊరికే ఎత్తుకోకూడదు. అబ్బా, పర్వాలేదు, ఉంచన్నానా? సరే. రైలు కదులుతోంది, జాగ్రత్త. అన్నట్టు మీ పేరేమిటండి? రంగా, మరి కొంచెం పాలు తెమ్మంటావా? చాలు. అబ్బా, 6 నెలలకి ఇప్పటికి మామూలు మనిషి అయ్యావు. ఈ 6 నెలల్లో నాకు చాకరీ చేసి నువ్వు కట్టిపుల్లలా తయారయ్యావు రత్న. నీ అందమంతా పోయింది. ఎందుకా నువ్వు? ఈ శరీరమే ఒక కట్టె పుల్ల. ఎప్పుడు విరుగుతుందో, ఎప్పుడు కాలుతుందో తెలీదు. జీవితంలో ఏనాడు జలుబు దగ్గు కూడా ఎరగని నువ్వు 6 నెలలు మంచం పట్టావు. నీకన్నా పెద్దవాడు మరి మీ అన్నగారు ఈ వయసులో బిడ్డని కన్నాడు. అవును, ఇప్పుడు నేను ఆయన కన్నా ముసలివాళ్ళ ఉన్నాను. చూడురంగా, అందరూ సుందరులు కారు, అందరూ అన్ని వేళలా ఆరోగ్యవంతులు కారు. ఒప్పుకున్నానమ్మా. ఆ ఘోర నేరం చెయ్యటం వలనే ఇదిగో నాకు ఈ స్థితి వచ్చింది. నేను చేసింది నిష్కృతి లేని పాపం. కామం నా కళ్ళు కప్పేసింది. ఏమి కామం అయ్యా? నువ్వు ప్రేమించిన స్త్రీ నిన్ను ప్రేమించకపోతే ఆ కామం వ్యర్థం. నీకు అనారోగ్యం వచ్చినా ఆ కామం వ్యర్థం. అకాల మరణం చెందితే ఆ కామం వ్యర్థం. జీవితంలో కామం ఎంత చిన్న అంశమో చూడు. ఆ కామానికి నువ్వు పెద్దపీట వేశావు. దేవాలయం కట్టావు, దాన్ని ప్రేమ అన్నావు. దేవతను చేశావు, సిద్ధాంత రాద్ధాంతాలు చేశావు. నిజమే, అజ్ఞానంతో ఎంతో తప్పు చేశాను. చూడు, ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. నేను రేపు ప్రతిష్టాపురం వెళ్తున్నాను. మా అన్నయ్య ఉత్తముడు, నిన్ను తిరిగి స్వీకరిస్తాడు. అవును, నిన్ను తిరిగి స్వీకరిస్తాడు. వెళ్ళు, వెళ్ళు. ఆయన ఉదారుడై స్వీకరించిన నేను సిగ్గుమాలి ఆ ఇంటికి ఎలా చేరతాను? ఆయన పాదాలు తాకి నా పాపాన్ని పటాపంచలు చేసుకుంటాను. నీతో వస్తాను రత్న. నువ్వెక్కడికి? నువ్వెక్కడికో నేను అక్కడికే. నేను నా పాపం కడిగేసే చోటికి పోతున్నాను. ఆ పాపం నాతో కలిసే చేశావు, నాతో కలిసే కడిగే. అయితే నేను ముందు వెళ్తున్నాను. నువ్వు నీ పనులు పూర్తి చేసుకుని తర్వాత రా. రాజ్యలక్ష్మి, సరస్వతి, రండి, తొందరగా రండి. ఎవరమ్మా నువ్వు? పాదాలు పట్టుకుంటావెందుకు? వదులు, వదులు. నిన్ను కూడా ఊరు దాటిస్తానమ్మా. పద, బండెక్కు. అయ్యా, నన్ను మీరు క్షమించాలి.
ఒకప్పుడు నేను మీకు మహాపరాధం చేశాను. నన్ను నన్ను మన్నిస్తే మీరు నన్ను ఊరు దాటించినట్టే. ఒకసారి నాకు రైలు ప్రయాణంలో కనబడి మన వాడి చేతిలో డబ్బు పెట్టిందని చెప్పానే, ఆవిడేనండి ఈవిడ. ఆవిడా ఈవిడ? ఎవరమ్మా నువ్వు? నా పాదాలు వదులు ముందు. లేదండి, మీరు క్షమించానని అంటే గాని వదలను. ఈ గొంతు ఎక్కడో బాగా వింటట్టుగా ఉంది. ఏ పాపం చేసినా నీ పశ్చాత్తాపంతోనే నీ పాపాలన్నీ పటాపంచలవుతాయి. లే ముందు. అమ్మో, ధన్యురాలిని. అన్నయ్య, ఇది రత్నావళిరా. నేను చేసింది మహాపరాధం. మీ పాదస్పర్శతో నా శరీరం తిరిగి పవిత్రమయ్యింది. అవునండి, సముద్రంలో కలిసి అర్హత సంపాదించుకుందండి. లేకపోతే ఈ పాపిష్టి శరీరాన్ని సముద్రుడు కూడా తాకాడు. ఏమండి, నేను ఇంకా హాయిగా సముద్రంలోకి వెళ్ళిపోతాను. రత్న, నువ్వు వెళ్ళకు. నీ మీద నాకు కోపం లేదు రత్న. నేను లోకానికి వరవను. అమ్మా రాజ్యలక్ష్మి, నీ సరసన ఉన్నది దైవ సమానులు. ఆయన విలువ తెలుసుకోమ్మా. చూడు, శరీరాన్ని చూడక తల్లి, ఆత్మని చూడు. అవును, ప్రేమని చూడకమ్మా. ధర్మాన్ని చూడు, సుఖాన్ని చూడకు. సంప్రదాయాన్ని చూడు తల్లి. అయ్యో, ఆవిడ వెళ్ళిపోయిందండి. నాకు రత్నమ్మ ఎలాంటిదో, ఇక రత్నావళి ఎలాంటిదే. పదండి పోదాం. సముద్రం పొంగిపోతోంది. ఎవరది? మీరెవరు? నేను సీతారామయ్య గారి తమ్ముడిని. నేను సీతారామయ్య గారి భార్యని. ఎక్కడికి వెళుతున్నారు? సముద్రం వైపు. నేను సముద్రం వైపే. మీకు చీకట్లో దారి తెలుస్తోందా? దారి తెలియడం దేనికి? ఈ వైపుగా ఎటు పోయినా సముద్రమే. అవును, ఎటు పోయినా సముద్రమే. ఎటు పోయినా సముద్రమే. చెలియలి కట్ట నాటకం విన్నారు. నవల రచన డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ శ్రీ విశ్వనాథ పవని శాస్త్రి. ఇందులో పాల్గొన్న నటీనటులు రత్నావళి, ఏ వసంతలక్ష్మి, సీతారామయ్య, బి భానుప్రకాష్, రంగడు, అంబడిపూడి మురళీకృష్ణ, సీతారామయ్య తల్లి వి రతన్ ప్రసాద్, రాజ్యలక్ష్మి ఎల్ విజయగౌరి, రాజ్యలక్ష్మి తండ్రి సిహెచ్ సత్యనారాయణ, హరి బిపి ప్రసాద్, నీలాంబరం టిఎం హరిబాబు, ముకుందరావు వి వేణుగోపాలరావు. తత్వాలు దాసరి ఆనంద్. నిర్వహణ యల్లంరాజు సరోజా నిర్మల. సహకారం మడిపల్లి దక్షిణామూర్తి.